అందరికీ నమస్కారం. హంపి అంటేనే అద్భుతమైనటువంటి కట్టడాలకు పెట్టింది పేరు. ధ్వంసమైపోయినప్పటికీ కూడా నేటికి తనదైనటువంటి చారిత్రక ప్రాధాన్యతను, చరిత్రను ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి యాత్రాస్థలం లోపల అనేక కట్టడాలు ఈనాటికి దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి యాత్రికుల యొక్క మనసులను దోచుకుంటూనే ఉన్నాయి. అటువంటి అద్భుతమైన కట్టడాల లోపల ఇప్పుడు మనం వెళుతున్నటువంటి ఎలిఫెంట్ స్టేబుల్ కూడా ఒకటిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మొత్తం మీద మనం ఎలిఫెంట్ స్టేబుల్ ఏదైతే ఉందో ఈ కట్టడం దగ్గరికి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్ ఇక్కడ మనకు కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇక్కడ రాయడం జరిగింది. కనబడుతుంది కదా. మోర్టారు ఇటుకతో కట్టబడినటువంటి ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టబడినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం ఇది. అక్కడ ఎదురుగా మనకు కనబడుతున్నది గాడ్స్ హౌస్. ఈ రోజుకి దాని పేరు గాడ్స్ హౌస్ గానే పిలువబడడం విశేషము. ఈ కట్టడం కట్టబడి 600 సంవత్సరాలు అయినా నేటికి చెక్కు చెదరకుండా పటిష్టంగా నిలబడి ఉండటం ఇది చాలా గొప్పనైన విషయంగా మనం చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి లోటస్ మహల్ ఏదైతే ఉందో లోటస్ మహల్కి పక్కనే ఈ అద్భుతమైనటువంటి కట్టడం మనకు కానరావడం జరుగుతుంది. కనబడుతుంది కదా. ఇదే లోటస్ మహల్. విజయనగర సామ్రాజ్యంలో రాణివాస స్త్రీలు తమ వినోద కార్యక్రమాల కోసం దాన్ని ఉపయోగించుకునేవారట. దాని పక్కనే ఈ అద్భుతమైనటువంటి ఈ ఎలిఫెంట్ స్టేబుల్ కానరావడం జరుగుతుంది. అయితే విజయనగర సామ్రాజ్య కాలం లోపల 10,000కు పైగా ఏనుగులు ఉండేవట. ఇక్కడ కేవలం 11 ఏనుగులు మాత్రమే ఉండడానికి యోగ్యంగా దీన్ని కట్టారు. ఇది కూడా ఎవరి కాలంలో కట్టబడింది అనేది ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు. కాకపోతే దేవరాయ 2 కాలం లోపల ఇది నిర్మించబడి ఉంటుంది అనేది చారిత్రకుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆయనకి ఏనుగులంటే చాలా ఇష్టంగా ఉండేదట. ఏనుగుల కోసం ఆయన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉండేవారట. అందువల్ల ఆయన కాలంలో ఇది కట్టబడింది అని చెప్పి చరిత్రకారులు అభిప్రాయపడడం అనేటువంటిది జరుగుతున్నది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.